నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 14వ అధ్యాయము. అపశకునములను చూచి ధర్మరాజు అశుభములను శంకించుట, అర్జునుడు ద్వారక నుండి తిరిగి వచ్చుట. 21వ శ్లోకము. మన్యే ఏతైర్మహోత్పాతైర్నూనం భగవతః పదై అనన్యపురుష శ్రీభిర్హీన బూర్హుత సౌభగః. శ్రీకృష్ణ భగవానుని పాదములయందు అంకుశము, ధ్వజము, వజ్రము మొదలగు దివ్య చిహ్నముల కలవు. అవి ఈ భూమికి మిగుల శోభావహములు. అట్టి శోభయే ఇతర పాదచిహ్నముల వలన కూడా కలుగదు. ఇప్పుడు అవశ్యముగా పృథ్వీ ఆయన పాదచిహ్నములకు నోచుకొనక శోభావిహీనము అయినదేమో అని నాకు ఈ భయంకర ఉత్పాతం వలన అనిపించుచున్నది. 22వ శ్లోకము. ఇతి చింతయస్తస్య దృష్టారిష్టేన చేతసా రాజ్ఞ ప్రత్యాగమద్బ్రహ్మన్ యదుపుర్యా కపిధ్వజః. సౌనక మహర్షి ఈ భీకర ఉత్పాతములను చూచి ధర్మరాజు మనస్సులో కలత చెందుచుండగానే అర్జునుడు ద్వారక నుండి తిరిగి వచ్చెను. 23వ శ్లోకము. తం పాదయోర్నిపతితమ యథా పూర్వమాతురం అధో వదనమంబిందూన్ సృజంతం నయనాబ్జయోః. 24వ శ్లోకము. విలోక్యద్విఘ్న హృదయో విచ్ఛాయ మనుజం నృపః పృచ్ఛతస్మ సుహృన్మధ్యే సంస్మరన్నారదేరితం. ధర్మరాజు తన పాదములపై వ్రాలియున్న అర్జునుని ఒక పర్యాయము తెరిపారా చూచెను. అతడు ఇంతకుముందు ఎన్నడూనూ లేనంతగా దుఃఖితుడై ఉండెను. మొగము వేలాడేసుకుని ఉండెను. అతని కన్నుల నుండి అశ్రువులు సంతతధారగా కారుచుండెను. వెలవెలాబోచున్న అర్జునుని చూచి ధర్మరాజు హృదయము మిగుల ఉద్విగ్నమయ్యెను. దేవర్షి నారదుడు పలికిన మాటలు ఆయనకు జ్ఞప్తికి వచ్చెను. అంతటా అతడు తన బంధుమిత్రుల సమక్షమున అర్జునునితో ఇట్లు అనెను. ధన్యవాదములు.